మీరు కిచెన్ పెట్టి వండుకోకుండా నెలకి 2 లక్షల నుంచి 4 లక్షల వరకు సంపాదించవచ్చు. అది ఎలాగో చెప్తాను. అమెరికాలో ఆల్రెడీ $50 బిలియన్ మార్కెట్ ఉంది. జర్మనీలో హిట్ అయిపోయింది, యూకేలో హిట్ అయిపోయింది, ఇండియాలో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. దీంతో మీరు స్టార్క్ ట్యాంక్కి కూడా ఫండింగ్ కోసం వెళ్ళొచ్చు. సో బిజినెస్ వివరాలన్నీ చెప్తాను చూడండి. సో డే 2 ఇది. డెవలప్డ్ కంట్రీస్లో హిట్ అయిన బిజినెస్ ఐడియాస్ అన్నీ మనం డే 6 వరకు చెప్పబోతున్నాం. సో మనం ఇక్కడ ఏం లేదు, ఏం చేయాల్సిన పని లేదు. కిచెన్ సెటప్ చేయాలి, మనం వంట వండాల్సిన పని లేదు, మనకి షెఫ్స్ అవసరం లేదు, మనకి రెసిపీ తెలవాల్సిన పని లేదు. స్విగ్గీ జొమాటోలో మన బిజినెస్ రిజిస్ట్రేషన్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ మీరు చేయాల్సింది ఏంటంటే మంచి బిజీ ఏరియాలో కిచెన్ ఓపెన్ చేసుకోవాల్సి వస్తుంది. దానికి మనము 5 lakhs to 25 lakhs వరకు ఖర్చు పెట్టి 5 సెటప్స్ చేసుకోవాలంటే 5 మెంబర్స్కి మనము రెంట్కి ఇవ్వడానికి 5 కిచెన్ సెటప్స్ చేసుకోవాలి. 5 మెంబర్స్ వచ్చేసి మీ దగ్గర వాళ్ళ వంట వండుకొని వాళ్ళు మెనూ ప్రిపేర్ చేసుకొని లిస్ట్ చేసుకుంటారు. ఫుడ్ లైసెన్స్, గ్యాస్, తర్వాత కిచెన్ సెటప్ అంతా మీరు సెటప్ చేసి వాళ్ళ దగ్గర నెలకి 15,000 నుంచి 25,000 వరకు రెంట్ తీసుకోవచ్చు. చాలామంది బిజినెస్ చేయాలి అని ఉంటుంది, క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయాలని ఉంటుంది, కానీ వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. వాళ్ళందరికీ మీరు మార్గం చూపిస్తారు, రెంట్కి ఇస్తారు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు హైదరాబాద్లో కానీ డెవలప్డ్ సిటీస్లో కానీ. ఇలాంటి కిచెన్స్ 10 సెటప్ చేస్తే ఎంత రెవెన్యూ ఉంటుందో ఆలోచించుకోండి. ఇంకొకటి ఏంటంటే మనము దీంట్లో వాళ్ళకు వచ్చే ఆర్డర్ నుంచి 1% నుంచి 5% వరకు కూడా ఛార్జ్ చేయొచ్చు. సో మనం ఒక కిచెన్లో మినిమం 5 మెంబర్స్కి రెంట్కి ఇస్తే మనకి అక్కడ నుంచి 75,000 నుంచి దాదాపు 2 లక్షల వరకు రెంట్ వస్తుంది. దాని తర్వాత ప్రతి ఆర్డర్ పైన మనకు కొంచెం కమిషన్ వస్తుంది. దాంతో మనం 2 లక్షల నుంచి 4 లక్షల వరకు సంపాదించవచ్చు. ఇది ఒక మోడల్ హిట్ అయ్యి ఒక ఏరియాలో హిట్ అయిపోయిన తర్వాత మల్టిపుల్ సిటీస్లో మల్టిపుల్ ఏరియాస్లో ఇది మనం ఫండ్ రైజ్ చేసి కూడా దీన్ని రన్ చేయొచ్చు. సో ఇది ఆల్రెడీ హిట్ మోడల్, ఎక్కువ ఆలోచించాల్సిన పని లేదు. మీరు ఎవరికి అయితే క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయాలనుకున్నారో డబ్బులు లేవో వాళ్ళకి మీరు ఒక కిచెన్ని అరేంజ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి రెంట్ తీసుకోవడం. నేను ఇక్కడ ఒక అడ్వాంటేజ్ కూడా చెప్తాను. మీరు బల్క్ ఆర్డర్స్ ఫంక్షన్లకి, పార్టీలకి కూడా తీసుకొని మీరు కిచెన్ ద్వారా చేయించి వీళ్ళతో చేయించి కూడా వాళ్ళకు ఒక కమిషన్ ఇచ్చేసి మీరు సప్లై చేసుకోవచ్చు. అది ఎక్స్ట్రా ఇన్కమ్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. మీరు షెఫ్స్ కానీ, మాస్టర్స్ కానీ, మెనూ కానీ, ఫుడ్ కానీ ఇవన్నిటి మీద ఎలాంటి ఆధారపడకుండా ఓన్లీ కిచెన్ని రెంట్కి ఇచ్చి విపరీతంగా అమౌంట్ సంపాదించవచ్చు. సో ఇలాంటి మరిన్ని ఫారెన్ బిజినెస్ ఐడియాస్ ప్లస్ బిజినెస్ జ్ఞానం కోసం కేపీ బిజినెస్ గురుని ఫాలో చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీ కేపీ బిజినెస్ గురు సైనింగ్ ఆఫ్.